ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి నా ప్రియమైనటువంటి శిష్యుడు, సుదీర్ఘంగా నాతో పాటు దాదాపు 15 సంవత్సరాలు ఈ 2 రాష్ట్రాల్లో ఏకదాటిగా మరి రాష్ట్రమంతా కూడా ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి వీరవల్లి శ్రీనివాస్ గారు. అదేవిధంగా పెద్దలు పూర్ణచంద్రరావు గారు, పెద్దలు విజయ్ కుమార్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక మంది కుల సంఘాల నాయకులు, సుదీర్ఘంగా మరి ఎంతో కాలంగా ఇక్కడ బలమైనటువంటి కుల సంఘాల నాయకులు, మేధావులు ఉన్నారు. వాళ్ళు అనేక సంవత్సరాలుగా మరి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా, నాయకులు, మేధావులు ఉన్నారు. సోదరి సోదరులారా, వీరవల్లి శ్రీనివాస్ గారు పరిపూర్ణంగా బహుజన ఉద్యమాన్ని, బహుజన సిద్ధాంతాన్ని, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, అనేక మంది వ్యక్తుల యొక్క చరిత్రలను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, క్యాడర్ క్యాంపులను నిర్వహించినటువంటి వ్యక్తి. ఈ జిల్లా అంటే వీరవల్లి శ్రీనివాస్ గారి జిల్లానే. ఈయన ఈ జిల్లాలోనే కాదు, అనేక జిల్లాల్లో మేము మీటింగులకు రంగం సిద్ధం చేసినప్పుడు అన్ని జిల్లాలకు ముందుగా వెళ్ళి అక్కడ మీటింగులు, సమావేశాలు నిర్వహించడానికి, పునాదిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నిర్మాణం చేయడానికి ఎప్పుడు 5-6 మంది పనిచేసేవాళ్ళు. నేను 3 ఎండాకాలాలు హైదరాబాద్ నుంచి వదిలిపెట్టి ఇక్కడ సుదీర్ఘంగా ఏంటిది అని అంటే పనిచేసినటువంటి వ్యక్తిని. అంటే 3 ఎండాకాలాలు అంటే ఒకసారి హైదరాబాద్ నుంచి బయలుదేరితే మళ్ళీ హైదరాబాద్ పోవడానికి దాదాపు మరి చాలా నెలలే పట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అంటే సుదీర్ఘంగా 42 రోజులు, 45 రోజులు హైదరాబాద్ వదిలిపెట్టి మొత్తం జిల్లాలన్నీ కూడా పరిచయం చేసుకోవడానికి ఇక్కడ పనిచేసే వ్యక్తిని. అంటే 145 మీటింగులు పెట్టిన తర్వాతనే నేను హైదరాబాద్కు వెళ్ళేవాడిని. దాదాపు అనేక జిల్లాల్లో శిక్షణా తరగతులు ఇవన్నీ కూడా నిర్వహించినటువంటి వ్యక్తిని. కాబట్టి కాంశీరామ్ గారి ద్వారా కూడా, బహుజన సమాజ్ పార్టీ ద్వారా కూడా ఈ జిల్లాలో అనేక సమావేశాలు నిర్వహించడానికి పనిచేసినటువంటి వ్యక్తిని. ఆ తర్వాత బీసీ ఉద్యమాన్ని కూడా బలంగా నిర్మించాలి, కాంశీరామ్ గారి ద్వారా నేర్చుకున్నటువంటి సిద్ధాంతాన్ని, ఉద్యమాన్ని బీసీలోకి వ్యాపింపజేయాలి అనే బలమైనటువంటి నమ్మకంతో పనిచేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రము ఏదైతే మరి అనేక ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న తర్వాత మరి ఖచ్చితంగా ఎన్నో రకాలైనటువంటి మార్పులు ఈ రాష్ట్రంలో వస్తున్నాయి. వీటిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 2 వర్గాల యొక్క పెత్తనమే కొనసాగుతుంది. టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఆధిపత్యంలో ఈ రాష్ట్రం కొనసాగుతుంది. ఇక్కడ సమస్య ఏంటిది అని అంటే, ఇక్కడ మారాల్సింది కమ్మారెడ్లు కాదు, మారాల్సింది బీసీలే మార్పు రావాలి, బీసీలలోనే చైతన్యం రావాలి, బీసీలలోనే బలమైనటువంటి నాయకత్వం ఎదగాలి. కాబట్టి మారాల్సింది ఎంతసేపు ఏంటంటే శత్రువు మనకు అర్థం కావడం జరిగింది. కానీ శత్రువు అర్థమైంది కాబట్టి శత్రువును ఓడించాలి అని అంటే మిత్రులను సమకూర్చుకోవాలనే పరిస్థితిని మనం దాన్ని గమనించలేకపోతున్నాం. శత్రువు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు శత్రువు అనేది తెలియజేయడం జరిగింది. కాంశీరామ్ గారు కూడా తెలియజేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఈ శత్రువును ఓడించాలి అని అంటే మిత్రులను ఎట్లా సమీకరించుకోవాలనే విషయమే మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మిత్రులను కూడగట్టుకోవడంలోనే, బహుజన ఉద్యమాన్ని నిర్మించడంలోనే మనం విఫలమవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మారాల్సింది కాంగ్రెస్ పార్టీ కాదు, మారాల్సింది బీజేపీ కాదు, మారాల్సింది జనసేన కాదు, మారాల్సింది కమ్మారెడ్డి సామాజిక వర్గాలు కాదు, మారాల్సింది బీసీలే మారాలి, మారాల్సింది ఎస్సీలే మారాలి, ఎస్టీలే మారాలి, ముస్లిం సమాజమే మారాలి. కాబట్టి
మనం మారకుండా మనం ఎంతసేపు శత్రువును మారమని అడిగితే శత్రువు ఎందుకు మారుతాడు, వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మారాల్సింది శత్రువు కాదు, మనలోనే బీసీలలోనే అనైక్యత ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీల మధ్యలోనే అనైక్యత ఉంది, సోదరభావం లేదు, వీటి మధ్యనే అనేక రకాలైనటువంటి వైరుధ్యాలు ఉన్నాయి. కాశీరామ్ గారు ఈ వైరుధ్యాలను పరిష్కారం చేయడం కోసమే, కుప్పనూపుకోవడం కోసమే, ఓటు బ్యాంకును ఒకే దగ్గర కుప్పనూపడం కోసమే కాశీరామ్ గారు చాలా సుదీర్ఘంగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. అంటే ఓటు బ్యాంక్ ఇప్పుడు మనం గెలవాలి అని అంటే 40% ఓటు బ్యాంక్ వస్తే తప్ప ఏ అసెంబ్లీ సీటును మనం గెలవలేము. రాష్ట్రంలో 40% ఓట్లు వస్తేనే మనం పార్టీ గెలిచి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఓటు బ్యాంకు సమీకరించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. ఇప్పుడు ఓటు బీఎస్పీ పోటీ చేసినా ఇంకా ఏది బహుజనుల నాయకత్వం మోసం చేసే పార్టీకే బీసీలంతా కూడా ఓట్లు వేసే పరిస్థితులు కూడా అప్పుడప్పుడు చూసి మేము నవ్వుకుంటుంటాం. అంటే అగ్రకుల పార్టీలలో కూడా ఏదన్నా సపోర్ట్ చేయాల్సి వస్తే, ఓటు వేయాల్సి వస్తే ఎవరికి చేయాలి? టీడీపీ కంటే మిగతా వాళ్ళకంటే ఒక అగ్రకుల పార్టీ 4 బీసీలకు ఎక్కువ టికెట్లు ఇస్తే దానికి ఓట్లు వేస్తున్నారు అని అంటే కొద్దిగా పర్వాలేదు అని అనుకుంటాం. కానీ ఎక్కువ టికెట్లు బీసీలకు ఇచ్చిన పార్టీ కాకుండా తక్కువ బీసీలకు పిలిచి అసలు దగ్గరికే రానియకుండా ఉన్న పార్టీల చుట్టూ కూడా ఓట్లేసి ఇదే బాగుంది అని తిరిగే వాళ్ళను చూస్తూ ఉన్నాం. అంటే ఎంత అపాయకత్వంలో